నమస్కారం. నా పేరు సంగడీశ్వరరావు. సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీ జనసేన టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి మీరు ఎలక్షన్ ముందు ప్రతి మహిళ కానీ ప్రతి కార్యకర్త కానీ ఎవరైనా రాష్ట్ర ప్రజలు ఎవరైనా 50 సంవత్సరాలకే బీసీలు కానీ ఏ క్యాస్ట్ అయినా పింఛనే అన్నారు. ప్రతి ఒక్కరికి 4,000 పింఛను ఇస్తానన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత మీరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ పింఛని 50 సంవత్సరాలకే పింఛని రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు, మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడున్న పింఛనీలు ఇస్తూనే ఉన్నారు. వికలాంగులకు 6,000, అలాగే 4,000 పింఛని ఇప్పుడు దాకా ఇస్తూనే ఉన్నారు. కానీ సంవత్సరాలు అయినా సరే కొత్త పింఛనీలు పెట్టలేదు. ఈ సంవత్సరం లోపులోనే మీరు పాత పింఛనీలు ఉన్న వాళ్ళు వికలాంగులు ఏంటి చాలామంది మహిళలు ముసలి పింఛనీలు కావాలని తీశారు. ఇంకా నిజమైన వాళ్ళు చాలామంది 100లో 80% అందరూ అర్హులైన వాళ్ళే. కానీ ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరు పింఛన్ ఇవ్వకపోయి 50 సంవత్సరాలు అయినా మీరు పింఛన్ ఇవ్వకపోయి ఇప్పుడు మనీ ఉన్న పింఛనీలు తీయడం ఇది చాలా అన్యాయం సార్. చాలామంది పింఛనీలు లేక చాలామంది ఊరేసుకుని చాలామంది జెంట్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు సార్. మీకైతే ఇది తప్పు రైట్ తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇదే అన్యాయం. ఇప్పుడు తీసేసిన పింఛనీలు మనీ అమలు చేసి మళ్ళీ కొత్త పింఛనీలు పెట్టండి సార్. చాలామంది పింఛనీలు లేక అల్లాడిపోతున్నారు జనం అందరూ. ఇట్లు మేము తప్పు అయితే మాకు క్షమించండి. ఇట్లు సంగడేశ్వరరావు.